యోనాతాను ప్రేమకు, స్నేహానికి, విశ్వసనీయతకు మంచి మాదిరి. యోనాతాను ఇజ్రాయేలు మొదటి రాజైన సౌలు పెద్ద కుమారుడు. గొప్ప ధైర్యవంతుడైన యోధుడు, దేవునిపై గాఢమైన విశ్వాసం కలవాడు మరియు దావీదుకు అత్యంత ప్రియమైన ప్రాణ స్నేహితుడు. అతడు తన తండ్రికి వ్యతిరేకంగా దావీదుకు మద్దతుగా నిలిచాడు. అసూయ పడలేదు మరియు దావీదుతో ఒక బలమైన ఒడంబడిక చేసుకున్నాడు. తన రాజలాంఛనాలను అనగా దుప్పటి, ఖడ్గం, విల్లు అతనికి ఇచ్చాడు. అతడు సింహం కంటే బలవంతుడు, వేగవంతుడు, విలువిద్యలో నిపుణుడు. 1 సమూయేలు 20వ అధ్యాయం. యోనాతాను యొక్క ధైర్యం, విశ్వసనీయత నిస్వార్థ స్నేహానికి ప్రతీక. దేవుని మహిమ పట్ల నిబద్ధత. సంక్షిప్తంగా, యోనాతాను అంటే రాజకుమారుడైనప్పటికీ తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే స్నేహం మరియు దేవుని ప్రణాళికకు విలువనిచ్చిన ఒక వీరుడు, విశ్వాసపాత్రుడు మరియు అతను తీసుకున్న నిర్ణయాలు దేవునికి ఇష్టమైనవని బోధిస్తుంది.